వరల్డ్ బాక్సింగ్ కప్ లో తెలుగు అమ్మాయి నిఖిత్ జరీన్ దుమ్ము రేపుతోంది. పంచులతో ప్రత్యర్థులను కంగు తినిపిస్తోంది. దూకుడును కొనసాగిస్తూ పతకం ఖాయం చేసుకుంది. 51 కిలోల విభాగంలో పోటీ పడుతున్న నిఖిత్ జరీన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ లో తెలుగమ్మాయి అద్భుతంగా రాణించింది. ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకున్నాక స్టామినా చూపిస్తోంది. సెమీస్ లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ గనీవా గుల్సేవర్ పై పంచ్లతో చెలరేగిపోయింది. 5-0తో స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. దాదాపు 21 నెలల తర్వాత టైటిల్ ను ఖరారు చేసుకుంది. చివరగా గతేడాది ఫిబ్రవరిలో స్ట్రాంజా స్మారక టోర్నీలో నిఖిత్ జరీన్ పతకం గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే టైటిల్ ను ఖరారు చేసుకుంది. ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్ గువోయి జువాన్తో నిఖిత్ జరీన్ తలపడబోతోంది. 29 సంవత్సరాల బాక్సర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. సెమీస్ లో దూకుడు చూసిన తర్వాత అసలు నిఖిత్ కు ఎదురే ఉండదనే అంచనాల్లో ఉన్నారు. నిజానికి సెమీస్ లో యంగ్ బాక్సర్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఉజ్బెకిస్తాన్ బాక్సర్ కు అసలు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. హుక్స్, జాబ్స్ తో రఫ్ఫాడించేసింది. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. నిఖిత్ జరీన్ ముందు గుల్సేవర్ నిలవలేకపోయింది. ఇక వరల్డ్ బాక్సింగ్ కప్ లో గోల్డ్ మెడల్ కోసం భారత్ నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. మెన్స్ విభాగంలో 7, ఉమెన్స్ విభాగంలో 8 మంది భారత బాక్సర్లు రేసులో ఉన్నారు. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు పతకం కోసం పోటీ పడుతోంది. 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ టైటిల్ రేసులో ఉంది. 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి పోటీ పడుతోంది. ఉమెన్స్ 80 కిలోల విభాగంలో నుపుర్ షెరాన్ గోల్డ్ మెడల్ కోసం తలపడబోతోంది. 50 కిలోల విభాగంలో జాదు మణిసింగ్ పోటీ పడుతున్నాడు. మెన్స్ 55 కిలోల విభాగంలో ఫైనల్లో పవన్ ఢీ కొడుతున్నాడు. మెన్స్ 65 కిలోల విభాగంలో అవినాష్ జంవాల్, 80 కిలోల విభాగంలో అంకుష్ ఫంగల్, ఉమెన్స్ 57 కిలోల విభాగంలో లంబోరియా, 60 కిలోల విభాగంలో పర్వీన్ హుడా పోటీ పడుతున్నారు. ఉమెన్స్ 80 కిలోల విభాగంలో పూజారాణి, మెన్స్ 60 కిలోల విభాగంలో సచిన్ శివాజ్, 70 కిలోల విభాగంలో హితేష్ గులియా, 90 కిలోల విభాగంలో నరేందర్ బెర్వాల్ తలపడుతున్నారు. మొత్తంగా భారత్ ఖాతాలో ఎన్ని బంగారు పతకాలు చేరతాయనేది ఆసక్తి రేపుతోంది.